ఈ వీడియోలో అసలు ఇంతకు ఎవరు ఆ మోహిని, క్షీరసాగర మదనానికి అయ్యప్పకు సంబంధం ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఒకసారి దుర్వాసుడు ఇంద్రలోకానికి వచ్చి ఏనుగుపై ఉన్న ఇంద్రుడిని చూసి ఒక మంచి పూలదండను ఇచ్చాడు. ఇంద్ర పదవి వల్ల వచ్చిన గర్వంతో ఇంద్రుడు దుర్వాసుడు ఇచ్చిన ఆ పూలదండను తక్కువ చేసి ఏనుగుకు వేశాడు. ఆ పూల వాసనకు మత్తెక్కిన ఏనుగు ఆ పూలమాలను తొండంతో పాడు చేసింది. అది చూసిన దుర్వాసుడు దేవతలను శక్తిహీనులు కమ్మని శపించాడు. శక్తిహీనులైన దేవతలు బ్రహ్మతో పాటు విష్ణువును ఆశ్రయించారు. అప్పుడు విష్ణువు రాక్షసులతో స్నేహంగా ఉండి దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి పామును తాడుగా చేసుకొని కామరోషాలను వదిలి పాల సముద్రాన్ని చిలకండి, నేను మీకు సహాయంగా ఉంటాను అని చెప్పాడు. విష్ణువు చెప్పినట్లే దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతానికి వాసుకుని తాడుగా కట్టి పాల సముద్రాన్ని మదించడం ప్రారంభించారు. కానీ మందర పర్వతం సరిగ్గా నిలవట్లేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి